హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత గారు అన్ఫిట్ అని చెప్పి మనం చాలా వీడియోలు చేసుకున్నాం. ఎందుకంటే ఆమె పనితీరు కానీ, ఆమె మాట్లాడే మాట తీరు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆమె స్పందించినటువంటి తీరుకు సంబంధించి కానీ, అసలు హోమ్ మినిస్టర్గా ఈమెకు ఉండే అర్హత లేదని చెప్పి మనం గతంలో చెప్పుకున్నాం. ఆమె ప్రతిసారి ఆమె మాటలతో, ఆమె వ్యవహార శైలితో నవ్వుల పాలైందని కూడా మనం గతంలో వీడియోలు చేసుకున్నాం. ఆ రకంగా మనం ఆమెకు సంబంధించి వీడియోలు చేస్తే వీడు పేటీఎం బ్యాచ్ గాడు అని చెప్పి చాలామంది మనల్ని విమర్శించినారు. అయినా మనకేం బాధ లేదు, మనం నిజమే మాట్లాడినాం. ఇప్పుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మళ్ళీ నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు ఏదైతే వినాయక పండుగ జరుగుతూ ఉందో, ఈ వినాయక పండుగకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విగ్రహం పెట్టాలంటే ఏపీ గవర్నమెంట్కి డబ్బులు కట్టాలని చెప్పి ఒక వీడియో వెలుగు టీవీ డిజిటల్లో ఒక వీడియో కూడా చేశాను నేను. ఆ వీడియో కూడా చాలామంది చూశారు, వాటికి సంబంధించి కామెంట్స్ కూడా పెట్టారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. సో ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఏదైనా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తేనేమో జగన్మోహన్ రెడ్డి తప్పంటారు వాళ్ళు. మంచి జరిగిందనుకోండి, వ్యతిరేకత రాలేదనుకోండి, ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు వీళ్ళకున్న మీడియా ద్వారా, వీళ్ళకున్న పత్రికల ద్వారా. ఇప్పుడు వరదలకు సంబంధించి కూడా అదే రకంగా చూస్తూ ఉన్నాం కదా మనం. వరదలో వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు, దానికి సంబంధించి మళ్ళీ ప్రజలు వ్యతిరేకత వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇదంతా తప్పు, పవన్ కళ్యాణ్ అదే, చంద్రబాబు అదే, వంగలపూడి అదే, వాళ్ళ పార్టీ నాయకులు, మంత్రులు అందరూ జగన్మోహన్ రెడ్డి తప్పు అంటారు వరదలకు సంబంధించి కూడా. సో ఇప్పుడు వినాయక పండుగకు సంబంధించి ఈ వినాయక విగ్రహాలు పెట్టాలంటే డబ్బులు వసూలు చేస్తారు, దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫీజు మొత్తం చలన కట్టాలని స్వయంగా పోలీసుల సమక్షంలో వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తా. అదేవిధంగా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆమె ఏం మాట్లాడిందో మళ్ళీ యూటర్న్ తీసుకొని అనే మాటలు కూడా మీకు వినిపిస్తా. ఇంకా యూటర్న్ అంటే వీళ్ళకు పెట్టింది పేరు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడంలో నెంబర్ 1. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పాటిస్తున్నారు. సో ముందు ఈ విగ్రహాలకు సంబంధించి, ఫీజులకు సంబంధించి ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. ఎందుకంటే చాలామందికి మీకు తెలిసింది కదా, వీడియోలు కావాలి చాలామందికి, ఆమె మాట్లాడిందా లేదంటారు మళ్ళీ. కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ వినండి. ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్, హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచి ఇది లైవ్ లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక ఇది ఆమె ముందు మాట్లాడేటువంటి మాటలు. విగ్రహాలకు సంబంధించి మండపాలు పెట్టుకోవాలన్నా డబ్బులు కట్టాలి, మండపాలకు అక్కడ పెట్టేటువంటి విగ్రహాలకు 6 feet లోపు ఉంటే 350 రూపాయలు, 6 feet పైన ఉంటే 750 రూపాయలు, మైకులకి ఇంత. ఇది ప్రతి రోజుకు సంబంధించి ఇది ఎన్ని రోజులు పెడతారో అన్ని రోజులకు సంబంధించి వాళ్ళు కట్టాలని చెప్పి. కొంతమంది 5 రోజులు పెడతారు, కొంతమంది 9 రోజులు, కొంతమంది 11 రోజులు, ఈ రకంగా పెట్టుకుంటారు వాళ్ళు. సో వాటికి సంబంధించి పూర్తిగా చలనం కట్టాలి. కట్టిన తర్వాత వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారంట. సో ఆ రకంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఈమె మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. ఈ రకంగా వినాయక విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తూ ఉందని చెప్పి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిన తర్వాత మరి ఇంకా వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులు, ఆ జీవోలు, ఇది జగన్మోహన్ రెడ్డి తప్పు వల్ల ఇదంతా జరిగింది. వైసీపీ వాళ్ళు పని పాట లేకుండా నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు వీడియోని ఆమె చెప్తా ఉంది. సో ఇప్పుడు ఏం మాట్లాడిందో చూడండి, మళ్ళీ యూటర్న్ తీసుకొని ఏం మాట్లాడిందో అది కూడా వినండి. అందరికి సాక్ష్యం ఉండాలని ఇవన్నీ వీడియోలు. 2022లో అంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 days బ్యాక్, 20 days బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి, ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, R&B పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్స్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జియోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్ గా ఈ జియోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జియో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవ్వరు
గతంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి జీవో తీసుకొస్తే అధికారులు వచ్చేసి ఆమె చదివిందంట. మరి అందుకే అనేది ఆమె మంత్రిగా అన్ఫిట్ అనేది అందుకే. కనీసం ఒక మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నారు కదా, బాధ్యత ఉంటుంది కదా, మనం ఏం చదువుతున్నాం, ఇది ఏ జీవో. ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండపాలకు మాత్రమే వాళ్ళు చలానా కట్టించుకున్నారు. ఇట్లా విగ్రహానికి ఇంత, 6 అడుగులు దాటితే ఇంత రేటు, మైకులకి ఇంత, గంటకి ఇంత, రోజుకి ఇంత అని చెప్పి వాళ్ళు కట్టించుకోలే గతంలో. కావాలంటే కనుక్కోండి గతంలో ఏం జరిగిందని. ఇప్పుడు మండపాలు పెట్టింటారు కదా, వాళ్ళని అడగని చెప్తారు. ఇప్పుడు కూడా చాలామంది అడిగిన తర్వాత నేను ఈ మాట చెప్తున్నా. మండపాలకైతే చలానా కట్టినాం కానీ వీటి విగ్రహాల హైట్కి సంబంధించి మేము ఎప్పుడు కట్టలేదు, తీసుకోలేదని చెప్పారు వాళ్ళు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు, విగ్రహాలు పెడుతున్నారు కదా, వాళ్ళు కూడా అన్నారు లేదు తీసుకోలేదు వాళ్ళని చెప్పి. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇందులో వ్యతిరేకత అని చెప్పి అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా వివరించలేదని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈమె ఏంటంటే వ్యతిరేకత వచ్చింది కదా, ఏం చేయాలి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి మీద తప్పు నెట్టేయాలి. వాళ్ళ అధికారులు ఇచ్చారంటే ఈమె చదివిందంట. ఎట్లా ఉందో చూడండి వీళ్ళ పనితీరు. అందుకే కదా వీళ్ళ పనితీరు బాగలేదు, వీళ్ళ మాట తీరు బాగలేదు, అందుకే నవ్వుల పాలవుతారు అని చెప్పి అందుకే కదా మనం చెప్పేది. ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి, అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా, చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది 10 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తీసుకోవద్దని చెప్పి, మైకులకు కానీ విగ్రహాలకు కానీ మేము ఎక్కడ కూడా 1 రూపాయి తీసుకోలేదు అని చెప్తున్నారు వీళ్ళు. ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట? పండుగ అయిన తర్వాత, వినాయక పండుగ స్టార్ట్ అయిన 2వ రోజు మేము మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఈ విగ్రహాలు, మండపాలు వీటన్నిటికి సంబంధించి చలానాలు కట్టేశారు అందరూ. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది అని చెప్పి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వీళ్ళు తీసుకున్న తర్వాత ఎంత అమౌంట్ అయితే అని చెప్తే వాళ్ళు చలానా కట్టేశారు, మైక్లో కూడా కట్టేశారు వాళ్ళు. సరే మీరు అధికారుల తప్పిదం వల్ల మీరు ఆ జగన్మోహన్ రెడ్డి జీవో చదివారు, దాని ప్రకారమే డబ్బులు కట్టించుకున్నారు అనుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వద్దని చెప్పారు అని మీరు అంటున్నారు కదా, మీ మాట ప్రకారమే ఆ జీవోను పక్కన పెట్టి మీరు ఒక జీవో తీసుకురండి. ఇప్పుడు మేము మొన్న చదివినటువంటి జీవో తప్పు, అది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా తెచ్చిన జీవో, అది హిందువుల వ్యతిరేకత అని చెప్పి ఇప్పుడు మీరు ఒక జీవో పెట్టి, ఈ జీవోలో మేము మొన్న వసూలు చేసినటువంటి ఆ డబ్బులు కానీ, ఈ వినాయక విగ్రహాలకు సంబంధించిన దానికి సంబంధించిన డబ్బులు కానీ, సింగిల్ విండో విధానంలో ఎలక్ట్రిషియన్కి సంబంధించి వీటికి సంబంధించి అన్నీ అందులోకి వస్తాయని చెప్పి సింగిల్ విండో విధానం తెచ్చామని చెప్పింది కదా, వాటన్నిటి పర్మిషన్లకు సంబంధించి మేము తీసుకునే డబ్బులన్నీ మీకు తిరిగి రిటర్న్ చేస్తూ ఉన్నామని చెప్పి ఆ డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే మీరు చలానా కట్టించుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయండి. అది మీరు చేయాల్సింది. అప్పుడు మీ పాలన కరెక్ట్, అప్పుడు మీ పనితీరు కరెక్ట్, అప్పుడు మీరు మాట్లాడిన మాటలు కరెక్ట్ అవుతాయి. అంతేగాని అంతా అయిపోయిన తర్వాత మేము ఎక్కడ తీసుకోలేదు, ఇది జగన్మోహన్ రెడ్డి జీవో, చంద్రబాబు నాయుడు వద్దన్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాత్రం దయచేసి మాట్లాడకండి. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా తెలివి తక్కువతనం, అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైము, సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా అక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట దేవుడి పైన కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇంకేం చేస్తాను చెప్పండి? ప్రజలకు ఇచ్చిన హామీలని అబద్ధాలే, దేవుడికి సంబంధించి అబద్ధాలే. ఇంకా మీరు ఎక్కడ కరెక్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు తెలివితక్కువ మీరు తెలివితక్కువ అని చెప్తారు, పని పాట లెక్క ఇట్లా ట్రోల్ చేస్తా ఉన్నారని చెప్తున్నారు. మీరు కరెక్ట్గా ఉండి మీరు కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తారు చెప్పండి? మీరు అన్ని కరెక్ట్గా చేసినా కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు అనుకోండి, ప్రజలే వాళ్ళని ట్రోల్ చేస్తారు, ప్రజలు వాళ్ళని పక్కన పెడతారు, వాళ్ళని పట్టించుకోరు. మీరు తప్పులు చేసి మీ తప్పును ప్రశ్నిస్తే మళ్ళీ వాళ్ళదే తప్పు అంటారు. నిజం మాట్లాడిన ఆసుంటాడు, నిజం మాట్లాడితే వాళ్ళని పేటీఎం బ్యాచ్ అంటారు, బూతులు తిడతారు. ఫస్ట్ మీరు కరెక్ట్ పని చేయండి మేడం. మీకు ఉన్నటువంటి ఆ పదవి ఏదైతే ఉందో చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవి. 2 మాటలు మాట్లాడకండి మీరు. అది 2 వీడియోల్లో మీరు మాట్లాడిన మాటలే, ఫస్ట్ మీరు మాట్లాడిందే కదా అది. మరి అప్పుడు మీకు తెలియదా? ఒక జీవోకు సంబంధించి ఇన్ని కోట్ల మంది జనాభా చూస్తుంటారు, సంబంధిత అధికారులతో పూర్తి వివరాలు మాట్లాడి ఒక సమీక్ష చేసి దానికి సంబంధించి మాట్లాడాలి. ఇంకా హోమ్ మినిస్టర్ పదవి వచ్చింది కదా అని చెప్పి ఇక మీకు నచ్చింది ఆ రోజు మీరు మాట్లాడేసి వ్యతిరేకత వచ్చిందని చెప్పి మళ్ళీ నా మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, జగన్ మీద దొబ్బేయాలి, ప్రజలను తప్పుదో పట్టించాలి, మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఈ ప్రజలకు నిజాలు తెలియాలి, వీళ్ళని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పి మళ్ళీ మీరే మాట్లాడతారు. మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటున్నారు, మీరు మాట్లాడే మాటలు మీ పనితీరును ప్రజలు అసహించుకుంటున్నారు. సో ఈరోజు మీరు 2 మాటలు ఏదైతే మాట్లాడారో, మీరు ఏదైతే యూటర్న్ తీసుకున్నారో దేవుడి పైన కూడా
మీరు యూటర్న్ తీసుకోవడంతో మరొకసారి మీరు నవ్వుల పాలయ్యారు. మీరు మీ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఆ డబ్బులు వసూలు చేసే డబ్బులు తిరిగి ఇచ్చేయండి.